హాయ్ అండి, నేను మీ సత్యవను. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే శనివారం 9 గంటల దాకా వంట చేయలే. ఓన్లీ చాయ్ వేడి వాటర్ అయితే తాగిన రెండు. మరి నిన్న వీడియో పెట్టలే కదా, ఈరోజైతే పెడతాను. చూడండి, ఇంక అన్నం వండలే. పచ్చిమిర్చి కొద్దిగా మొన్నటి వీడియోలో పేరుకే కాపుల్లం కానీ ఏ చెట్టు పెట్టేది లేదని పెట్టినా కదండి. కాపుళ్ళు అయినందుకు ఒక్క చెట్టన్నా పెట్టాలని అనిపించి ఉల్లాకు మెంతైతే నేనే అలికిన, ఉల్లిగడ్డలు పెట్టిన. ఇదైతే ఇంట్లోదేనండి. 2 టమాటాలు చూడండి, చిక్కుడుగా ఇంట్లోదే ఉడకబెడుతున్నా. మరి ఇదేంటి అనుకుంటురా, ఇది గోధుమ పిండి. దీన్ని కలిపి రెడీ పెడతా. అన్నం ఇప్పటికీ మధ్యాహ్నానికి అయిపోయినాక సాయంత్రం ఆ పిండి రొట్టెలు మంచిగా ఉంటాయని కలిపి పెడితే మంచిగా వస్తాయి. ఎందుకంటే ఆకుల్లాగా మెత్తగా ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాం అనుకుంటురా, వంట దగ్గర వీడియో అప్పుడప్పుడు పెట్టాలి కదండి. అంతకుముందు రోజు వంట దగ్గర వీడియో పెట్టేదానివి, ఈ మధ్య పెడతలేమన్నారు. ఖచ్చితంగా అందుకే ఈరోజు కొద్దిగా తీరం దొరికింది. మరి ఈ టైంలో వంట చేస్తానో మీ వారు ఈ పటికే పోతాడు కదా అని మీ డౌట్ కదా. ఈ మధ్య కొద్దిగా పని లేదండి, అందుకే వంట దగ్గర తీరం. పని లేకపోతే బాగానే ఉంది తీరంగా వంట చేసుడు, కానీ ఎలా బతుకుడో మళ్ళీ అలా అనిపిస్తుంది కదా. నిజంగా చెప్పాలంటే తాతలు తండ్రులు సంపాదించిన వాళ్ళు, ఖాళీగా తిరిగేటోళ్ళు ఒక రకంగా అదృష్టవంతులే. కానీ అది బాగా రోగాలను తెచ్చిపెడుతుందండి. మనకి ఇలానే బాగుంది, ఉరుకులు పరుగులు, ఎప్పటికప్పుడు వంట చేసుకోవడం, టైం అవుతుందని. ఈ కాలమే చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే తొందరగా పని చేసుకోవడం, 8-9 దాకా పడుకొని ఏదో లేచావా, వండుకున్నావా, తిన్నావా, మళ్ళీ పన్నావా అనే జీవితం బాగుండదండి. ఇలాంటి టెన్షన్ జీవితమే చాలా బాగుంది అనిపిస్తుంది. మరి ఇలాంటి మాటలు మీ అందరికీ నచ్చినాయా? ఈ జీవితమే బాగుందా అని మీకు అనిపిస్తే లైకు, షేరు, కామెంటు. మరి ఛానల్ పేరు ఏంటి అనుకుంటురా? మహేందర్ రెడ్డి వెయ్యాల. మరి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు చేసుకొని తినాలండి. అశ్రద్ధ వల్ల ఇవాళ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజుల దాకా తినద్దు. మనకు చేతులు కాళ్ళు దేవుడిచ్చిండు కాబట్టి మనం తినే వంట మనం చేసుకోలేకపోతే మనకి ఎవరు చేసి పెడతారండి. అందుకే ఎప్పటికప్పుడు చేసుకొని తిని ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి. మొన్న అనంతారం గ్రూప్లో పెట్టారు, మీరు అందరూ ఆ గ్రూప్లో చూడకపోవచ్చు. నేను చెప్తా వినండి షార్ట్కట్లో. 30 ఏళ్ళు సింగరేణి జాబు, భార్య పిల్లలతో సంతోషంగా జాబుకు వచ్చి ఉన్నాడంట. ఎలాంటి చెడు అలవాట్లు లేవట. అయినా 2-3 రోజులు కడుపు నొత్తుందంటే టెస్ట్ చేస్తే పేగుళ్ళల్లో క్యాన్సర్ వచ్చిందంట. ఉన్న ఆస్తి అమ్మి బాగు చేద్దామని ట్రై చేసిరట. ఆస్తి పోయింది, మనిషి పోయిండు. వయసు 36. చెప్పేది ఏంటంటే తినే తిండిలోనే రోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు తిండిని మార్చుకొని మంచిగా ఫ్రెష్ ఏది ఖరాబుదేది అని చూసుకొని అన్నీ కూడా మంచి తిన్నప్పుడు మీ శరీరంలోకి ఏ రోగం రాదని చెప్తున్నా. కాబట్టి నాకు గిరాకీ రావాలి, నేను చెప్పిందే వినాలని కాదండి. మీకు మీరుగా ప్రతి ఒక్కరు తిండి దగ్గర అయితే మార్చుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మరి బాయ్.